మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. రేపు 42% బీసీలకు రిజర్వేషన్ రావాలని నోటికాడికి వచ్చినటువంటి బుక్కని లాక్కున్న వాళ్లకు బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్రం బీసీ ఐక్యవేదిక ఇచ్చినటువంటి బంద్కు ఇప్పటికే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 42% శాసనసభలో బిల్లు పెట్టిన తర్వాత రకరకాల కారణాల చేత జరిగిన విషయం తెలంగాణ రాష్ట్ర బీసీలందరికీ కూడా తెలుసు. కానీ ఈ సందర్భంలో మరో కుట్ర కూడా జరుగుతున్నట్టు అనుమానం వస్తూ ఉన్నది. రేపు జరపబోయేటటువంటి బంద్లో ఈ రాష్ట్రంలో తెలంగాణ బీసీలు ఎంత ఐక్యంగా ఉన్నారో ఆ రకమైనటువంటి ఒక మెసేజ్ని రేపు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మరోపక్క కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే మాట్లాడడం మొదలుపెట్టినాయి. ఇది సాధ్యమైతే లేదు, 42% మేము పార్టీల పరంగా ఇస్తామని చెప్పి. నేను ఆ రోజు శాసనసభలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మీరు మాకు కేవలం ఆశల పల్లకిలో మమ్మల్ని ఊరేగించే ప్రయత్నం చేయకండి అని చెప్పినాము. కానీ ఈరోజు కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళ వ్యవహారాలు చూస్తే మేము చెప్పే విషయాలు చెప్తా ఉన్నాం, కానీ చేసే పనులు మీకు తెలియకుండా మేము చేస్తామనే రకంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితులలో అది రాజ్యాంగపరంగా రావాలి తప్పితే రాజకీయ పార్టీలలో మేము అంతర్గతంగా 42% ఇస్తామని మాట్లాడేటటువంటి రాజకీయ పార్టీలకు రేపు ఒక గుణపాఠంగా ఉండాలి. ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే బందులు జరిగినాయో ఈ బందులు కూడా ఆ రకంగానే జరగాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.